రోజు మహిళల చట్టాలు చేసిందో వాటి సహాయం వర్గీయులకి, పిల్లలకి, తుఫాన్ బాధితులకి, కరువు బాధితులకి ఉచిత న్యాయసేవ పర్పస్ ఏంటి అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ మహిళల కోసం ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఏమేమి స్కీమ్స్ ఉంటాయి లేదా రైట్స్ కూడా ఏమున్నాయి, వాటితో ఒకవేళ ఎక్కడైనా భంగం కలిగితే ఎలా మీకు రెమెడీ దొరుకుతుంది అనేది తెలియచెప్పడం కోసం అదే ముఖ్య ఉద్దేశం. సో చైల్డ్కి, మహిళలకి ఉండేటటువంటి ఏవైతే స్కీమ్స్, బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని గవర్నమెంట్ నుంచి మా రిసోర్స్ పర్సన్స్ అండ్ మేడం చెప్పారు. కాబట్టి ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ప్రోహిబిషన్ గురించి ఆ మేడం చెప్పారు. చైల్డ్ మ్యారేజ్ గురించి మాత్రమే చెప్పారు కదా. నెక్స్ట్ వస్తే పుట్టబోయే జనాభా, మన ప్రజెంట్ జనాభాని కన్సిడర్ చేస్తే అమ్మాయిల పర్సంటేజ్తో అబ్బాయిల పర్సంటేజ్ని కంపేర్ చేసినప్పుడు అమ్మాయిల పర్సంటేజ్ తక్కువ అవుతూ ఉంది. సో ఇదే రేషియో తక్కువ అవుతూ ఉంటే సోషల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దానికోసం ఒక ఆడపిల్లని పెంచడం కష్టంగా పేరెంట్స్ భావిస్తూ ముందుగానే ఎవరన్నారో పొట్టలో వాడు పుట్టబోయడానికి ముందుగానే తెలుసుకొని స్కానింగ్ లాంటివి చేయించుకోవడం వల్ల జెండర్ ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి పుట్టేది అమ్మాయా అబ్బాయా అనేది నోటీస్ చేసి అమ్మాయి అయినట్లయితే అమ్మ తర్వాత పెంచడం కష్టం, కట్నం ఇవ్వడం కష్టం, లేకపోతే వీళ్ళకి చదువు చెప్పించి ఇంకో ఇంటికి పంపించేదాకా బాధ్యత అంతా మనదే, ఇలా ఫీల్ అయిపోయి అమ్మాయిని పెంచడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది, ఇలాంటి థింకింగ్ ఇంకా కొంత చాలా చేంజ్ ఉంది. కానీ ఇంకా కొంత రూరల్ ఏరియాస్లో పాతుకుపోయి ఉంది. కనుక మీ అందరూ చుట్టుపక్కల విలేజెస్లో తిరగడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా సరే చైల్డ్ కనుక అమ్మాయి అయ్యండి అందుకోసం అబార్షన్ చేయించుకోవాలనో లేకపోతే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయించుకోవాలనో అనుకునే ఉన్నట్లయితే అది నేరం. సో అమ్మాయి అయినా అమ్మాయికి బర్త్ ఇవ్వాల్సిందే. సో ఆ పిల్ల పెరగడానికి అవసరమయ్యేటటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు పెంచకపోయినా గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఆడపిల్ల పుట్టగానే ఆ పిల్ల 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటిదాకా డిఫరెంట్ స్కీమ్స్ కింద నెల నెల కొంత పొదుపు మనం దాచుకున్నట్లయితే ఆ పిల్ల పేరు మీద దాని 18 ఇయర్స్ వచ్చేటప్పటికి అది మల్టిప్లై అయ్యి ఆ అమ్మాయి పెళ్లికి అవసరమయ్యేటట్టుగా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కూడా బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి గవర్నమెంట్ స్కీమ్. అబ్బాయిల్ని పెంచడం అయితే ఎంత ఈజీ అవుతుందో అంతకంటే కూడా ఈజీ అనేది జనాలలోకి మీరు తీసుకువెళ్తారనే పర్పస్తో మీరు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, అమ్మాయి పెరిగేటప్పుడు మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ అమ్మాయి అబ్బాయి అని కాదు, ఇవాళ మంచి ఎన్విరాన్మెంట్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్. ఆల్మోస్ట్ గవర్నమెంట్ అన్ని విలేజెస్లో కూడా ఫ్రీ స్కూల్స్ ఉన్నాయి. అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి, చైల్డ్కి, తర్వాత ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ ఉన్నాయి. ఎక్కడైనా స్కూల్ డ్రాప్ అవుట్స్ కనుక ఉన్నట్టయితే పిల్లలు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి జాయిన్ అవ్వకుండా స్కూలింగ్ కంటిన్యూ చేయకుండా కనుక ఉన్నట్లయితే చదువుకుంటే వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఫ్యూచర్లో నీ అంతటా నువ్వు నిలబడగలవు, లేదా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం వల్ల నీకు ఉండేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇలా ఎవరి మీద డిపెండ్ అవ్వనంత వరకు నీకు ఏ బాధ ఉండదు. అలాంటిది వాళ్ళలో అవేర్నెస్ని క్రియేట్ చేస్తే చైల్డ్ కూడా కొంచెం ఇవాళ టెంపరీగా చదవడం కష్టం అనిపించి స్కూల్ మానేశాను, కానీ దానివల్ల భవిష్యత్తు కూడా బాగుపడకుండా పోతుంది. కనుక చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనేది క్రియేట్ చేస్తే వాళ్ళ పిల్లల ఆలోచనని డెఫినెట్గా డ్రాప్ అవుట్స్ ఉండవు.
ఒకవేళ డ్రాప్ అవుట్ ఉండడానికి రీజన్ కనుక పేరెంట్స్ వాళ్ళని పనికి ఎక్కడైనా పంపిస్తున్నట్లయితే చిన్న పిల్లలని పనికి పంపించడం, 14 ఏళ్ల లోపు పిల్లల్ని ఏదైనా పనికి పంపించడం నేరం కనుక అమ్మాయిలైనా అబ్బాయిలైనా 14 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైనా సరే ఏ చుట్టుపక్కల ఎవరింట్లోనైనా పనికి వెళ్ళినా లేదా ఏ ఫ్యాక్టరీలోకైనా పనికి వెళ్ళినా, హోటల్స్లో కానీ లేకపోతే షాప్స్లో కానీ పని చేయడానికి వెళ్తూ ఉంటారు. అలా ఉన్నట్లయితే ఎవరైతే ఆ పిల్లల్ని పనిలో పెట్టుకున్నారో వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. కనుక పిల్లల్ని పనిలో పెట్టుకునే వాళ్ళు కూడా నేరం చేసినట్లే. పిల్లవాడు ఆ పిల్ల లేదా పిల్లవాడు వాళ్ళ బాల్యం అంతా చదువుకోవడానికి ఉపయోగించుకోవాలి, కానీ పని చేసి వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో పోషించడానికో లేకపోతే వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఇవ్వడానికో కాదు. కనుక మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే చైల్డ్ లేదా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని స్కూల్కి వెళ్ళమని అడ్వైస్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ మీద, వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చేసే వాళ్ళ మీద ఒక కంప్లైంట్ని మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రాసి పంపించినా, ఒకవేళ మీ అడ్రస్తో రాసి పంపించినా ఓకే, లేదా మామూలుగా పంపించినా సరే మీ ఎంక్వైరీ అన్నమాట నిజంగానే ఉన్నారా లేదా, నా పిల్లల ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్నారా లేదా అని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. विधान से समाधान हिंदी विधान से समाधान అంటే పరిష్కారం, సమస్యలకి పరిష్కారం మార్గం అన్నమాట విధానం. అంటే ఆ హిందీ మనకి అలాగా దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అంటే ఒక్కొక్కరిగా ఉంటారు. పరిష్కార మార్గాలు అన్నమాట. అవి మనం తెలుసుకుంటే ఉపయోగం. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కుతారు మీరు, మనందరూ ఎక్కుతాం. ఎక్కినప్పుడు మనతో ఒక పెద్ద వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 60 సంవత్సరాలు దాటి టికెట్ 100 రూపాయలు ఉంటే వాళ్ళకు కూడా మనం చెప్పకపోతే 100 రూపాయలు తీసుకుంటాడు. కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆర్టీసీ బస్సులో 25 రూపాయలు, 100కి 25 రూపాయలు రాయితీ ఉంటుంది. అంటే 25% వాళ్ళకి తక్కువ టికెట్ అన్నమాట. అది మనకు తెలిస్తే అంతా ఉన్న ఆ పెద్దవాళ్ళకి ఆ కండక్టర్తో చెప్తే 25 రూపాయలు తగ్గిస్తాడుగా. 100కి 25 రూపాయలు అంటే ఒక్కొక్కసారి మన దగ్గర 10 రూపాయల టికెట్లు అయితే 9 రూపాయలు ఉంటాయి. బస్ ఎక్కిస్తాడా, ప్రయాణం చేయడానికి అవ్వదు. అంటే రూపాయికి కూడా అంత విలువ ఉంటుంది. 25 రూపాయలు, 100 రూపాయలు 25 రూపాయలు అంటే ఎక్కువ కదా. ఈ విషయం మనకి తెలిస్తే అతనికి కండక్టర్ చెప్పి 25 రూపాయలు ఆ టికెట్ ప్రయోజనాన్ని పొందడం. ఆ విషయం తెలియదు అనుకోండి, అందరిలాగా వాళ్ళకు కూడా 100 రూపాయల టికెట్ తీసుకోవాలి. అవునా? అంటే ఇటువంటి ప్రయోజనం మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటేనే మనకి ఆ ప్రయోజనం యొక్క ఉపయోగం పొందగలుగుతాం. అది తెలియనప్పుడు మనకి చదువు అంటే పుస్తకాలే కాదు. స్కూల్లోకి వెళ్ళి ఈ పుస్తకాలు చదవడమే చదువు కాదు. ఇటువంటి విషయాలు తెలుసుకోవడం కూడా చదువుతుంది అక్కడ. ఇప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేయకూడదని చెప్పారు. అందరూ మీరందరికీ పెళ్లి చేయకూడదు. పెళ్లి చేస్తే చిన్నపిల్లలకి పెళ్లి చేస్తే ఏంటి నష్టం? ఎలా నష్టం ఉందా? ఏం నష్టం? మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని విధాలుగా నష్టం. చిన్నపిల్లలు పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే వాళ్ళకి ఆ చిన్న వయసు పిల్లలు ఉంటారనుకోండి, తల్లి మరణిస్తారు. తల్లి మరణిస్తే పిల్లల్ని
పిల్లలు వాళ్ళ అమ్మమ్మ కాపీలు చూడాలి అవునా. దానివల్ల ఒక మనిషిని మనం చిన్నప్పుడు పెళ్లి చేసి నష్టపరిచాం కదా. అటువంటి తల్లికి చిన్న వయసులో పెళ్లి చేసిన తల్లి చనిపోకూడదు. ఈ బాల్య వివాహాన్ని అరికట్టాలనే యాక్ట్ తీసుకుంది. అంటే తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం అన్నమాట చిన్నగా పెళ్లి చేస్తే. అంటే పూర్వకాలం చిన్నపిల్లలకి త్వరగా పెళ్లి చేసేస్తున్నారు. ఎందుకు అంటే బాధ్యత తీరిపోతుంది కదా. పాప పెళ్లి చేస్తే మనం బాధ్యత తీరిపోతే ఇంకా పెళ్లి చేసుకోవడం బాగా పడతాను అని మనం రిలాక్స్ అయిపోతాం. ఇప్పుడు చేస్తున్నామా ఓకే అయిపోయిందా. ఎందుకంటే ఇది నేను డైలీ ఈజీగా నాకు నేను ఎప్పుడే వస్తాను పెళ్లి చేసాడు అలా కాపీ పూజ అయినా